తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు మహిళలు కాగా ఒకరు పురుషుడు. విశాఖకు చెందిన కొండపల్లి శాంతి, సూరిశెట్టి లావణ్య స్వాతి, గుడ్ల రజనీతో పాటుగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన బొడ్డేటి నాయుడు బాబు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన వీరు తొక్కిసలాటలో మృతి చెందారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి మృతదేహాల్ని పోస్ట్మార్టం అనంతరం వారి వారి స్వస్థలాలకు తరలించారు. దీంతో ఆయా కుటుంబాల రోదనలు మిన్నంటాయి. దేవుడి దర్శనానికి వెళ్లిన వారు విగత జీవులై తిరిగి రావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. 5 లైన్ కట్టాం. అనౌన్స్మెంట్లోనే రాత్రి 12 గంటలకు ఉగ్గుదని అంటున్నారు. ఈలోగా అనౌన్స్మెంట్లో రాత్రి చెప్తారు 12 గంటలకు ఉగ్గుదని అన్నారు. ఈలోగా 8 గంటలకు ఉగ్గేశారు. మా ఆవిడ కొద్ది ముందో మేము అనుకున్నాం. ఈలోగా మా ఆవిడ మరి ఏటైనా తెలియదు, నాకు అసలు సిచ్యువేషన్ తెలియదు. ఉగ్గిగానే వెళ్ళిపోయింది. అయితే మా ఆవిడకి ఎలా జరిగింది మాకు తెలియదు. మేము మా అబ్బాయి నేను అనకూడదు, కానీ మా అమ్మ వెళ్ళిపోయి ఉంటుందన్న మనం వెళ్ళిపోదని చెప్పేసి మేము దర్శనం కూడా టికెట్లు తీసేసుకున్నాం. ఈలోగా మా ఆవిడ ఎంతకీ కనబడదు అంతకీ కనబడదు. రాత్రి 11:30 అయిపోతుంది. నెతుక్కుంటున్న ఇద్దరమే నెత్తుక్కొని మా అబ్బాయి సెల్లో ఫోటో తీసి ఒక పోలీస్ ఆవిడ చూపించాడు. అమ్మ కొద్దిగా మా అమ్మ కనపడలేదంటే మీ అమ్మ కాల్ బాగాలేదు, అంబులెన్స్లో మేమే పంపించాం అన్నది. రే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కనపడలేదు. అక్కడ కనపడితే మళ్ళీ ఇంకొక పక్కన 2 కిలోమీటర్లు ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ కనపడలేదు. అక్కడ కానీ బయటకు వచ్చిన తర్వాత సెల్ల వచ్చింది అన్నమాట మాకు. ఆ సెల్ల చూసుకొని మేము అక్కడ మళ్ళీ రీ హాస్పిటల్కి వచ్చాం. ఈలోగా మార్చికి వెళ్ళిపోయింది అన్న బాడీ. అంతే స్వామి. ఏదో గేట్లు ఇలా బలవంతంగా తీసేటప్పటికి తీసారు కదా అనుకొని మనుషులందరూ లెగిసిపోయాం. ఆ లెగిసిపోయిన మూమెంట్లో వెనకాల ఇటుపక్క అటుపక్క జనం ఒకసారి ఫ్లోటింగ్ ఫోర్స్ ఎక్కువైపోయి ఒకటే తోపులాడారు. నేను కూడా అలాగే అదే తోపులాటలు మా ఆవిడ వెనకాల ఉంది. ఇంకో ఆవిడ చనిపోయినట్టు చెల్లిపల్లం కందిపల్లం ఆవిడ కూడా పక్కన ఉన్నారు పాపం. వీళ్ళకి మూవ్ అయిన తర్వాత నేను అందరితో పాటు లైన్లోకి వెళ్ళిపోయాను. వీళ్ళకి అంత దూరం వెళ్ళి వెంటనే ఇమ్మీడియట్గా మా ఆవిడకి వెంటనే ఫోన్ చేసాను. ఫోన్ అవ్వట్లేదు. నేను లైన్లో బ్యాక్ రావడానికి అవ్వలేదు, ముందుకు వెళ్ళడానికి అవ్వలేదు. అలాగే అవ్వదానిగానే ఇంకా డౌట్ వచ్చి నా కళ్ళని నీరు తిరిగేసి 3 సార్లు తిరిగేసాను. దేవుడి చుట్టూ ప్రదర్శన చేసినట్టు లైన్లో అన్న తిరిగితే ఎవరో పట్టించుకోలేదు. అక్కడ కూడా కొంత ఆ మాత్రం అంటే ఎవరికి తెలుస్తుంది. డ్రెస్ అంటే చెప్తాం పలానా అని చెప్పినా సరే వెళ్ళిపోయాను. హాస్పిటల్కి వెళ్ళాం పరిగెత్తి. పోలీసు వాళ్ళే చెప్పారు హాస్పిటల్కి వెళ్ళి చూడండి అమ్మా. ఒక 6 వెళ్ళారు, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు అంటే హాస్పిటల్కి వెళ్ళారు. ఆల్రెడీ వీడియో ద్వారాగా వచ్చేసిందంట. మా ఫ్రెండ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి మా తమ్ముడికి ఫోన్ చేసింది. మా తమ్ముడు నాకు ఫోన్ చేసి ఏడ్చి నాకు చెప్పాడు, ఇలాగా అయిపోయింది అంత అన్నాడా అని. ఇంకా చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడించి వాళ్ళ ఫ్రెండ్ని రప్పించి అప్పుడు చెప్పాడు మా తమ్ముడు కూడా చనిపోయింది అని. అప్పుడు 3-3 అవర్స్ తర్వాత అందరూ 12 గంటలు తీస్తారు, తెల్లవారు 5 గంటలు టికెట్ ఇస్తారు అన్నారు. అలాగంటే ఈలోగా 8:20 నిమిషాలతో ఒక ఆవిడకి బాగోలేదు, బెంగళూరు నుంచి వచ్చిన ఆవిడకి. వాళ్ళు ఎక్కడో ఉన్నారు. తావిచ్చి అని మేమే చెప్పాము. అమ్మ వాళ్ళు బాగాలేదట కొంచెం ముందుకు ఇచ్చేయండి అంటే వెళ్ళారు. ఈ వెనక జనం అంతా గేట్ తీసారా చూసుకోలేదు, లేదా చూసుకోలేదు. వచ్చేసారమ్మా. వచ్చేసరికి వాళ్ళు గేట్లు పోలీసులు తాళం విప్పేశారు. ఈ తాళా విప్పేసిన దాంట్లో తొక్కులాసులు పడితే అమ్మా లావణ్య అంటే పిన్ని నువ్వు పదా నేను వస్తాను, నువ్వు పదా మై హోనా అన్నది. మై హోనా అని నాకు చేయి చూపించి టాటా చెప్పేసిందో ఏటో. ఈ పాపకి ఊపిరి రావట్లేదండి, అక్కడ రియా హాస్పిటల్లో ఉందండి అన్నారు. ఆటో కట్టించుకొని రియా హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మా నా లావణ్య స్వాతి అంట పాప ఏదమ్మంటే చచ్చిపోయిందమ్మా, ఫస్ట్ వయసు మీ పాపదేనమ్మా అన్నారు. నా గుండెలు పీగేశారు తల్లో.